అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో పెద్దారెడ్డి నిరంకుశత్వ దుర్మార్గాలను జేసీ ప్రభాకర్ రెడ్డి తట్టుకోగలిగారని ఆయన కొనియాడారు. తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది అని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో రోడ్లకు 26 కోట్లు మంజూరు కాగా కేవలం తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిల విజ్ఞప్తి మేరకు 11 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటుగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతకవచ్చు. గతంలో ఈ రోజు వచ్చింది తాడిపత్రికి ఇంత నీట్గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ కానీ ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, నేను కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నం తీసుకుంటున్నాను, అన్నం చేసేదాన్ని మళ్ళీ బనగానపల్లిలో మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి శాంతి భద్రతల విషయంలో కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనిషి ఎంతసేపైనా ఓపిక పడతాడు. ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో రావస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ రౌడీజం చేస్తే కానీ కూడా ముడుచుకోదు.